జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో నా రాముడి బాణాల వేగాన్ని మాత్రము ఆపగలిగేటటువంటిది కానే కాదు ఈ లంకానగరము. నా రాముడి బాణాలను అడ్డుకునేటటువంటిది ఈ లోకములో మరొక్కటి లేనే లేదు. ఓ రాక్షసాంగనలారా, రావణునిచే నేను అపహరింపబడ్డాను. మరి నన్నెందుకు నా రాముడు రక్షించటం లేదో తెలియటం లేదు. అయితే నేను ఈ లంకలో ఉన్నట్టు రామునికి తెలియకపోవచ్చు. తెలిసి ఉంటే కనుక ఇప్పటి వరకు ఆగి ఉండేవాడు కాడు. రావణుడు నన్ను అపహరించాడని రామునికి జటాయువు చెబుతాడేమో అని అనుకుంటే రావణుడు ఆ జటాయువుని కూడా సంహరించాడు. పాపం జటాయువు నన్ను రక్షించటం కోసం మహాప్రయత్నమే చేశాడు. నేను ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలిస్తే నా రామచంద్రుడు వెంటనే కోపించి కుర్యాత్ లోకం అరాక్షసం, లోకములో ఒక్క రాక్షసుడు కూడా లేకుండా చేస్తాడు. అంత గొప్పవాడు నా రాముడు. విధమేచ్చ పురీం లంకాం, ఈ లంకా నగరాన్నంతటిని కూడా ఊదివేస్తాడు. శోషయేచ్ఛ మహోదధిం, సముద్రాన్నంతటిని కూడా ఎండింపచేస్తాడు నా రాముడు. రావణుణ్ణి నాశయేత్, సర్వనాశనం చేస్తాడు నా రామభద్రుడు. ఇప్పుడు నేను ఎట్లా ఏడుస్తున్నానో, నా రాముడి కోపము వల్ల భర్తలందరూ చనిపోతే ఈ లంకా నగరములోని రాక్షస స్త్రీలందరూ రుదతి తథా భూయో నసంశయ, నాలాగే ఏడుస్తారు, నాలాగే దుఃఖిస్తారు, అందులో సందేహమే లేదు అంటూ సీతమ్మ రాక్షస స్త్రీలతో మాట్లాడుతూ దుఃఖిస్తూ విలపిస్తూ ఆక్రోశిస్తోంది. సీతమ్మ దుఃఖిస్తూ రాక్షస స్త్రీలతో ఇలా అంటుంది: నా రాముడు లక్ష్మణ సమేతుడై లంకానగరములోనికి వచ్చి రాక్షస సంహారము చేస్తాడు. ఒక్కడు కూడా బ్రతకడు. నా రాముడే కనుక ఇక్కడికి వస్తే నా రాముడి కంటపడ్డ శత్రువు ఎవ్వరైనా సరే ఒక్క ముహూర్త కాలము కూడా, ఒక్క క్షణం కూడా బ్రతికి ఉండలేడు. ఈ లంక అంతా త్వరలోనే శ్మశాన సదృశీ భవేత్, శ్మశానములాగా మారిపోతుంది. ఎక్కడ చూసినా రాక్షసుల చితులు కాలుతూ ఉంటే వచ్చేటటువంటి పొగ లంక అంతటా వ్యాపించి గ్రద్దలు తిరుగుతూ ఉంటాయి. ఓ రాక్షస స్త్రీలారా, మీ దుర్మార్గమే మీకు కీడును కలిగిస్తుంది. త్వరలోనే నా కోరిక నెరవేరుతుంది, నా రాముడొస్తాడు. నాకు తెలుస్తోంది, ఈ లంకలో కనిపించేటటువంటి అశుభాలను బట్టి ఈ లంక త్వరలోనే నశించిపోతుంది. నూనం లంకా హతే పాపే రావణే రాక్షసాధమే, పాపాత్ముడైనటువంటి రాక్షస అధముడైనటువంటి రావణుడు త్వరలోనే నశిస్తాడు. ఓ రాక్షస స్త్రీలారా, త్వరలో ఈ లంకలో రాక్షస స్త్రీల యొక్క భర్తలందరూ చనిపోతే భార్యలందరూ ఏడుస్తూ ఉంటే వారి రోదన ధ్వని ఈ లంక అంతటా వినిపిస్తుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ రావణుని చెరలో ఉన్నానని నా రాముడికి తెలుస్తుందో వెంటనే నా రాముడు ఈ లంకాపురిని తన బాణాలతో తగలబెడతాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.